ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడి నామమున ప్రత్యేకమైన శుభ వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినమున దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి, సజీవత్వాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నీకు ఘనమైన శ్రేష్టమైన నిత్య నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన కృపను బట్టి, సజీవత్వాన్ని బట్టి అయ్యా తండ్రి, ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా తండ్రి, రాత్రంతా ఈ సుఖమైన నిద్రను అనుగ్రహించి అయ్యా తండ్రి, నీ యొక్క ప్రసన్నతతో కప్పి దీవించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ నీ వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా నీ వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరిచి మీరే బలపరచమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి వందనములు తెలియజేస్తున్నాం. యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రోమాపత్రిక 11వ అధ్యాయము 14వ వచనము. రోమపత్రిక 11వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నారు, అంటే 13, 14 కలిపి ఉన్నది కాబట్టి, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను గనపరచుచున్నాను. అంటే మనము దేవుడికి అపరిమితముగా కాకుండా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమలో మనము పాదుకొని ఆయన యొక్క ప్రేమను కలిగి మనం జీవించినప్పుడు అనేకమైన విధాలుగా మనకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మొదటిగా ఒక వ్యక్తిని రక్షించినప్పుడు వారి కుటుంబము రక్షింపబడినప్పుడు అన్యజనుల మధ్యలో అది ఉంటుంది. లోకంలో చెప్పుకుంటారు, ఏమని చెప్పుకుంటారంటే తులసి వనంలో ఏదో మొక్క అని చెప్పుకుంటారు, లేదా అన్ని రకాలుగా ముండ్ల తోటలు ఉన్నప్పుడు ఒక పువ్వుగా దేవుడు పరిమళింపజేస్తాడు మన సాక్ష్యాన్ని అనే దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను అని ఇక్కడ రోమా సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్నారు. అనగా దేవుడి ప్రజలుగా ఉన్న వారిని అక్కడ ఆయన హింసించిన వ్యక్తిగా అక్కడ మనకు అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర ఆ విధంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించినాడో అప్పటి నుండి ఆయన అన్యజనులకు సువార్తను తెలియజేస్తున్న వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నానని 13వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఆయన యొక్క పరిచర్య జీవితము, దేవుడు అనుగ్రహించిన పరిచర్య జీవితాన్ని కొనసాగిస్తూ వారి కుటుంబములో ఉన్న ఎంతో మందిని, అనగా లోకాన్నంతా మార్చొచ్చు కానీ కుటుంబీకులను, రక్త సంబంధికులను మార్చడం చాలా గొప్ప పెద్ద టాస్క్తో కూడిన పని, బహు భయంకరంగా. ఎందుకంటే అందరు వింటారు కానీ సొంత వారి మన మాట వినరు. మన ఇళ్లలో కూడా అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే సొంత వారు కూడా మన మాట వింటారో అప్పుడు దేవుడి యొక్క దీవెనలను కుటుంబములో దేవుడు ఫలభరితంగా జీవింపజేస్తాడని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి యొక్క పరిచర్య ఏ విధంగా గణపరచబడుతూ ఉంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనంలో మన జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతులనియో వినని వారు గ్రహింతురనియో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగూ ప్రకటించి తిని. దేవుడి యొక్క వాక్యము వినని వారికి, అనగా తెలియని ప్రజలకు, అనగా ఏ విధంగా తెలియదండి. ఈరోజు రేపు అందరికీ యూట్యూబ్, ఫేస్బుక్ ఏది తెరిసినా, అంటే ఆన్లైన్లో ఏది తెరిసినా దేవుడి వాక్యమే కదా, టీవీలలో కూడా దేవుడి వాక్యమే వినబడుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ కొందరు వినని వారు కూడా ఉంటారు. అంటే దేవుడి పరిచర్య, దేవుడి వాక్యం ఎంతో మందికి విస్తరించబడుతుంది. కానీ దేవుడి యొక్క ప్రజలుగా అంగీకరించబడినప్పుడే ఆ యొక్క రక్షణ సువార్తకు మన జీవితంలో దాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వాదమును దయచేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ రోమపత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో మనకు కొన్ని క్రియలు కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. రోమపత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. ఏలగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి
మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకున్నప్పుడు అనగా నీ జీవితమును ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమించినప్పుడు మన పరిచర్య గణపరచబడుతుందని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడి ప్రియులారా, మనము ఏ విధంగా దేవుడి యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నామనంటే మన ప్రవర్తన ద్వారా ఇతరులు మనలను దృష్టించకుండా అనగా దేవుడు మనల్ని దృష్టించి ఇతరులు హేళన చేసే విధంగా మనము ఉండవద్దని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి 8వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమియు ఎవరికి అచ్చి ఉండవద్దు అనగా ఎవరికి కింద అనేది ఉండవద్దు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రేమించుటలో తప్ప ఎవరికి కూడా ఈ సహాయం చేశాను ఆ సహాయం చేశానని చెప్పుకోవద్దు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతుంది, మనమట సత్క్రియలు చేసినప్పుడు మన కుడి చేతి చేసింది ఎడమ చేతికి తెలియొద్దు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కావున దేవుని ప్రియులారా, మనము చేయుచున్న ప్రతి పరిచర్య సేవా జీవితము మనది ఏ విధంగా ఉన్నా దేవుడి యందు అది కప్పబడి ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో కప్పబడితే దేవుడి రాజ్యంలో అది విప్పబడుతుంది. కావున మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరిచర్య ద్వారా కొందరినైనను రక్షించాలని దేవుడి యొక్క సంకల్పం. ఎందుకంటే ఏ ఒక్కరు నశించుట దేవుడికి ఇష్టం లేదని పేతురు పత్రికలో స్పష్టంగా వ్రాస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్క ఆత్మైనను రక్షించబడితే దేవుడి సన్నిధిలో అది ఎంతగానో విలువతో కూడిన జీవితము క్రైస్తవ జీవితముగా మనము జీవిస్తున్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపు. ఎంతమంది మీ దేవుని బిడ్డలుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనలాంటి జీవితంలో వారు కలిగి ఉన్నప్పుడు ఎంతమంది మీ ఇతరులను ప్రేమిస్తూ ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయమని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత దాని ప్రకారం జీవించినప్పుడు మనము దేవుడితో సహవాసం కలిగిన వారముగా జీవిస్తామని ఈ సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ చిన్ని వాక్యమును మీ యొక్క హృదయంలో ఫలభరితంగా, దేవుడు కృపభరితంగా అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ, కాపుదల, సంరక్షణ మీ పరిచర్య జీవితంలో పరిచర్యలలో మీరు చేయుచున్న ప్రతి పనిలో పరిచర్యను దేవుడు ఘనపరిచి దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్యజనులకు మీతో నేను ఇలాగూ మాట్లాడుచున్నాను అని నాయన పౌలు భక్తుడు రోమ సంఘానికి వ్రాస్తున్నాడు. ఈ చిన్న జీవితంలో మాకు కూడా అయ్యా తండ్రి ఇదే ప్రశ్నగా ఉన్నది ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మేము నాయన పరిచర్యను ఏ విధంగా గణపరచాలో మాకు నేర్పించండి. అయ్యా తండ్రి, మీ యొక్క కృపను కుమ్మరించండి. ఈ దిన జీవితంలో అయ్యా తండ్రి మీరు తోడుగా ఉండి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినమున బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని ప్రత్యేకంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, దుఃఖంలో ఉన్న బిడ్డలను మీరు ఆదరించండి, ఓదార్చండి. అయ్యా తండ్రి, మీ యొక్క కృప, మీ యొక్క కనికరమును ఎల్లవేళలా ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించి అయ్యా తండ్రి యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ఛానల్ని అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి ఛానల్ టీంను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నిరెక్కల చాటున భద్రపరుచుకొని ఇంకను ఆధ్యాత్మిక విషయాలు అనేకులతో పంచుకున్నటకు నీ యొక్క కృప దయచేసి వీరుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవును ఈ యొక్క వాక్యంలో అయ్యా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి వారి యొక్క అక్కర్ల కొలది నీ యొక్క కృపా కనికరమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించును గాక.